ఆర్సీబీ కప్ వాళ్ళదే ఈసారి కొడతాం మేమే కొడతాం ఈసారి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని చూడాలి. ఓకే, కమ్ ఆన్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏది? సిఎస్కే. మీకు? ముంబై. బెస్ట్ ప్లేయర్ ఎవరు? నాకైతే ధోని, ఎంఎస్ ధోని. ఆయన నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ అయిపోతున్నారు కదా, ఈ సంవత్సరం పక్కాగా కప్ కొడతారు అంటారు. లాస్ట్ కాబట్టి చెప్పొచ్చు కొడతారేమో. లాస్ట్ ఐపీఎల్ కదా, కొట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ వచ్చేసింది కదా, సో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదా లేకపోతే ఇంకా ఆడితే మంచిదా అని మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఆడితే మంచిదే, బట్ ఏజ్ అయిపోయింది కదా. ధోని గారి కోసం మీ ఒపీనియన్ అంటే ఆయన ఇంకా ఆడితే బాగుంటుందా, ఇప్పుడు స్టాప్ అయితే బాగుంటుందా? స్టాప్ అయితే బెస్ట్. ఎందుకని? నెక్స్ట్ జనరేషన్కి యంగ్స్టర్కి చాయిస్ వస్తాయి ఉంటే బెస్ట్. ఎందుకంటే యంగ్స్టర్స్కి ఇన్కేస్ టీంలోకి వస్తే ఒక థింకింగ్ అనేది వేరు, సో దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుంది యంగ్స్టర్కి అనేది, అంటే అప్గ్రేడ్ అవ్వడానికి. ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ. విరాట్ కోహ్లీ. ఓకే, ఈసారి కప్ వాళ్ళే కొడతారా? పక్కా, ఆల్వేస్ కొడతారు. మీరు? చెన్నై. కప్ వాళ్ళే గెలుస్తారా? కప్ప ఈసారా గుజరాత్ కొడుతుంది కప్పు. షూర్. ఎందుకని? అంటే ప్రిడిక్షన్ అది. అంటే మంచి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? టీమ్ స్ట్రాంగ్ ఉన్నది అంటే నా ఒపీనియన్. అంటే మన ఇద్దరికి బెట్టింగ్ నాకు తెలియదు. ఐపీఎల్ ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. నిరంజన్ గారు, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, సో మీ ఫేవరెట్ టీం ఏది? అందరూ ఫేవరెట్, అందరూ విన్ అవ్వాలంటే ఉంది. ఓకే, నైస్. మీరు? నాకైతే సిఎస్కే. ఈ సంవత్సరం కప్పు కొడతారు అంటారా? డెఫినెట్గా. ఎవరు కొడతారు? అది చెప్పలేం, పర్ఫెక్ట్గా అయితే ఆడేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఆడేదాన్ని బట్టి ఉంటుంది. మీరు? ఆర్సీబీ. కప్ వాళ్ళదే ఈసారి కొడతాం మేమే కొడతాం ఈసారి. ఇలా కొడతారంట. కొడతాం, కొట్టి చూపెడతాం. మీరు? ఆర్సీబీ. కప్ మీదేనంటారా? ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈసారి కన్ఫర్మ్ పక్కా రావాలి, పట్టుదలతుంటాం. ఇంకొకటి, ఇప్పుడు ధోని గారు రిటైర్ అయిపోతున్నారు కదా, సో ఆయన రిటైర్ అయిపోతే బాగుంటుందా లేకపోతే ఇంకా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకా ఆడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆడితే బాగుంటుంది. ఆడాలి కదా, ఆడాలి కన్ఫర్మ్గా ఆయన ఉండాలి. ఫుల్ కెప్టెన్ ఆయన కావాలి. ఆ గుండె బతకాలి అన్నట్టు ఆయన ఉండాలి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, సో మీ ఫేవరెట్ టీం ఏది? చెన్నై. సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ కప్ ఎవరు కొడతారు? చెన్నై. షూర్గా. సో ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? ధోని గారు. సార్, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు కదా, సో రిటైర్ ఇంకా అంటే టైం కొంచెం ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుందా లేకపోతే ఇప్పుడే రిటైర్ అయిపోతే బాగుంటుందా? ఎక్స్చేంజ్ చేస్తేనే బాగుంటుంది. ఎక్స్చేంజ్ చేస్తేనే బాగుంటుంది. ధోని గారు లేకపోతే కెప్టెన్సీ వీక్ అయిపోతుంది.